హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రోజా యువరాణి అయ్యే ప్రాసెస్లో పట్టాభిషేకానికి సంబంధించి కొన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది కదా. అందులో ది లాస్ట్ అండ్ ఫైనల్ పరీక్ష రథం లాగే మహోత్సవం. ఇంకా ఆచారి గారు అండ్ పంతులు గారు అందరూ కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒక పెద్ద రథం దగ్గరికైతే తీసుకొని వెళ్తారు. ఆ రథానికి ఒక తాడు కట్టి ఉంటుంది. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతుంది రోజా. చూడండమ్మా, ఈ శాసనాల గ్రంథంలో ఏం రాసి ఉంది అంటే ఈ రథాన్ని యువరాణి గారు ఒక్కరే లాగాలి. అలా లాగలేని పక్షంలో తన పట్టాభిషేకం వాయిదా పడుతుంది. ఒకవేళ లాగేటట్టయితే తన పట్టాభిషేకం ముందుకు సాగుతుంది. తన బలం ఖచ్చితంగా అందరికీ నిరూపించుకోవాలనే ఇలాంటి ఒక కఠినమైన పరీక్షని పెట్టారు అని చారీ గారు చదువుతారు. ఒక్కసారిగా రోజా షాక్ అవుతుంది. ఏంటి, నేను ఒక్కదాన్ని ఇది లాగాలా అని అంటారు. నువ్వే కదమ్మా, నీ ముందు ఉన్న యువరాణిలందరూ కూడా ఇలాగే చేశారు, నువ్వు కూడా ఇలానే చేయాలి అని అంటారు. ఇంక రోజా అలా లాగడానికి చాలా ట్రై చేస్తుంది. బట్ ఇంచ్ కూడా కదలదనమాట, అంత పెద్ద రథం. అదంతా చూస్తూ చామంతి, లాగవే లాగు, నువ్వెంతసేపు లాగుతావో నేను కూడా చూస్తాను అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. చూడండమ్మా, మీకు ఇచ్చే సమయం కేవలం ఒక గడియ, అంటే 24 నిమిషాలు మాత్రమే. ఈ 24 నిమిషాల్లో మీరు లాగలేకపోతే మీ పట్టాభిషేకం వాయిదా పడుతుంది అని చెప్పడంతో రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది. రమాదేవి కూడా షాక్లో ఉండిపోతుంది. ఉపేంద్ర మాత్రం రౌడీల్ని కలవడానికైతే వెళ్ళిపోతాడు. ఇంక రోజాకి కేవలం 1 నిమిషం మాత్రమే టైం ఉంది అని చెప్పడంతో, అంటే నేను ఇప్పుడు ఇది లాగలేకపోతే యువరాణి అవ్వలేనా? లేదు, అలా జరగకూడదు జరగకూడదు అని చెప్పి ఇంకా గట్టిగా ప్రయత్నించేసరికి రథం అలా కదులుతుందన్నమాట. ఒక్కసారిగా ఇంకా రోజా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్య, రథం కదలదనుకున్నాను, కదిలింది, చాలా సంతోషంగా ఉంది అని దేవుడా నువ్వు నా వైపు ఉన్నావని చాలా ప్రశాంతంగా ఫీల్ అయ్యి ఇంకా ఘట్టం అయితే ముగుస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంటారు. చామంతి మాత్రం లేదు, ఏదో జరిగింది అని మనస్ఫూర్తిగా అనుకుంటూ పక్కకి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా అప్పుడే రోజా దగ్గరికి రమాదేవి వస్తుంది. ఏంటి రోజా, ఇప్పుడు నువ్వు హ్యాపీగానే ఉన్నావా అని అడుగుతారు. అత్తయ్య, ఏంటలా స్పెసిఫిక్గా అడుగుతున్నారు అని అంటుంది. అవును, ఎందుకంటే నువ్వు ఆ రథాన్ని లాగలేకపోతున్నావు కదా, అందుకే నేనే నేనే వెనకాల కొంతమంది మనుషుల్ని సెట్ చేశా అని అంటుంది రమాదేవి. ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేసరికి రమాదేవి అనుకుంటుంది, ఈ రోజా అసలు లాగగలదా లేదా, ఎందుకంటే తన వాలకం చూస్తుంటే లాగలేదు అని అనిపిస్తుంది. కాబట్టి ఎలా అయినా నేనేదో ఒకటి చెయ్యాలి. ఇది నా కోడలు పట్టాభిషేకానికి సంబంధించిన విషయం. తన పట్టాభిషేకం ఖచ్చితంగా జరిగే తీరాలి, అప్పుడే కదా నాకంటూ ఒక పేరుంటుంది అని. రేయ్, త్వరగా పెహల్వాన్లను తీసుకొని రండ్రా అని చెప్పేసరికి ఇంకా అలా వెనకాల నుండి అయితే తోస్తారనమాట. రోజా, థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్, మీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను అత్తయ్య అని అంటుంది. పర్లేదు రోజా, నువ్వు నా కోడలివి, అలాంటప్పుడు నేను నీకు ఇంత సహాయం చేయకపోతే ఎలా చెప్పు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంక చామంతి అలా ఒంటరిగా కూర్చుంటుంది. అప్పుడే ఉపేంద్ర, రేయ్, ఇందక్కడి నుండి అది ఒంటరిగా దొరకట్లేదు అంటున్నారు, ఎందుకురా మిమ్మల్ని పెట్టుకుంది అంటే, అన్నా అదిగో అన్న తను వచ్చేసింది, మీరు వెళ్ళండి అన్న, నేను ఉంటానని చెప్పి ఇంకా అలా చామంతినైతే తను స్ప్రే ఏదైతే ఉంటుందో క్లోరోఫాము అది ఇచ్చి పంపించేయాలి, చామంతిని చంపేయాలి అని చెప్పి అలా వస్తూ ఉంటే ఒక్క చెయ్యి అడ్డుపడుతుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, ప్రేమ్ది. ఎవరో కాదు, ప్రేమ్ వచ్చి ఆ రౌడీలిద్దరిని బాగా కొట్టి కొట్టి చామంతినైతే కాపాడుతాడు. కాపాడి చామంతిని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాడు. రేయ్, చామంతి నా ప్రాణం, చామంతిపై చెయ్యి వెయ్యాలనుకుంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని చాలా అంటే చాలా గట్టిగా ఇంకా ఫిక్స్ చేసి అక్కడి నుండి చామ్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఉపేంద్రకి రౌడీలు వచ్చి, అన్న అంతా అయిపోయిందన్న, వాడెవడో మమ్మల్ని వచ్చి కొట్టాడన్నా అని చెప్పేసరికి, ఛ, ఎవరికి తెలియకుండా ప్లాన్ చేయమన్నావు కదా, కానీ ఎలా జరిగిందో చూడు, ఛ అని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు.
ఇది ఇలా ఉండగా చామంతి, ప్రేమ్, రోజా అందరూ ఇంకా రీచ్ అవుతారనమాట ఇంటికి. బాబు, ఇప్పుడు ఏం చేయాలి బాబు? ఎన్ని పరీక్షలు పెట్టినా ఏం చేసినా అది మాత్రం అసలు కనీసం మొండి ఘటనలా తయారైంది బాబు. చిన్నప్పటి నుండి అదంతే అని అంటుంది చామంతి. ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అవుతాడు. చామ్, ఏంటి వదిన గారిని అది ఇది అంటున్నావు, ఏదో తోబుట్టులాగా అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి. సారీ బాబు, ఏదో కంగారులో అనేశాను, మీరేం పట్టించుకోకండి. రోజా అమ్మగారు ఎన్ని పరీక్షలు పెట్టినా తట్టుకున్నారు అని అన్నానంతే అని కవర్ చేసుకుంటుంది. అవును చామ్, ఇంత మొండిగా ఉంటారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అంతకు మించింది ఏదో ఒకటి ఇప్పుడు చేయాలి చామ్, అప్పుడు మాత్రమే ఈ పట్టాభిషేకం ఆగుతుంది అని అంటారు. అవును బాబు, రేపు బ్రహ్మముహూర్తంలో పట్టాభిషేకం ఉంది. అదే బాబు ఆలోచిస్తున్నాను. బ్రహ్మముహూర్తంలోపు ఏదో ఒకటి చేయాలి అని చామంతి గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తం 3 o'clock అవుతుంది. ఇంకా రోజా ఏం చేయాలి ఇప్పుడు అని చాలా హ్యాపీగా నిద్రపోతూ, ఇప్పుడు నేను యువరాన్ని అవుతాను, నేను కళ్ళు తెరవగానే నాకంతా సంతోషంగా కనబడుతుంది, అందరూ జై హో యువరాణి, జై హో యువరాణి అని నన్ను ఎంతో హ్యాపీగా సింహాసనంపై కూర్చోపెడతారు. ఆ తర్వాత నేను ఆస్తినంతా అనుభవిస్తాను అని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. అలా చామంతి విషయంలో ఇంకేం పట్టించుకోకుండా రోజా అప్పుడే కళ్ళు తెరిచి చూడగానే అక్కడ చామంతి యువరాణిలాగా, అంటే అన్నపూర్ణాదేవిలాగా కనబడుతుంది. రాణి వాళ్ళ చామంతి ఉండడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది రోజా. ఏయ్, నువ్వు నువ్వు అని అంటుంది. ఏంటే, గుర్తుపట్టలేదా? ఆ, నేనెవరో నీకు తెలీదా అని అడుగుతారు. మీరు మీరు అని అనేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట. ఇంకా అలా రోజా శ్రీ 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 అన్నపూర్ణాదేవి కొల్హాపూర్ రాజ సంస్థాన యువరాణి అని అనేసరికి వణికిపోతుంది రోజా. అమ్మ అమ్మ మీరేం చెప్తున్నారమ్మా, అమ్మ అని అనేసరికి ఏయ్, అందకపోతే జుట్టు, అందితే కాళ్ళు, నా అసలైన యువరాణి ఎక్కడో ఉంది. నా మనవరాల్ని వెతికే ప్రయత్నం చేయకుండా అర్హత లేని నువ్వు అందలానికి ఎక్కాలనుకుంటావే పాపాత్మురాలా అని రోజా మెడపట్టుకొని గట్టిగా కిందకి గుద్దిస్తుందనమాట. అలా ఒక్కసారిగా షాక్లో అయితే ఉండిపోతుందనమాట రోజా. ఇంకలా రోజాని బాగా కొట్టి, ఏయ్, నిజంగా నువ్వు నువ్వు యువరాణి అవ్వాలనుకుంటున్నావా అని అడుగుతారు. అమ్మ లేదు, నాకు నాకు యువరాణి అవ్వాలనే ఆశ ఉంది, ఎందుకంటే అని అనేసరికి చూడు, నీ ఆశని ఆవిరి చేయడానికే వచ్చాను. నీ అర్హత ఎంతుంటుందో, దేవుడు నీకు ఎంత ఇస్తాడో అది మాత్రమే నువ్వు తీసుకోవాలి. అంతేకాని ఎక్కువగా విపరీతంగా ఆశిస్తే ఇలానే జరుగుతుంది అని చాలా గట్టిగా చెప్తారు చామంతిలో ఉన్న అన్నపూర్ణాదేవి. నా మాట విను అని ఇంక గట్టిగా చెప్పేసరికి రోజా ఏమో గడగడ వణికిపోతూ ఉంటుంది. ఇంక చామంతి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే చామంతి లేచి, ఏమైంది, ఎందుకలా వణికిపోతున్నావు అని అడుగుతుంది రోజాని. ఏం లేదు అని రోజా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏమైంది దీనికి, ఇప్పటి వరకు ఇలానే ఉంది, ఏమైంది అని ఆలోచిస్తుంటే రాజావారి రాణివారి ఫోటో దగ్గర ఒక లైట్ అయితే వెలుగుతుంది. వెంటనే పాపం దండం పెట్టుకుంటుంది వచ్చి చామంతి. అమ్మ, మీరిలా ఎంతో సంతోషంగా నాకు సహాయం చేస్తున్నారు, నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందమ్మా అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట చామంతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కానీ చామంతికి మాత్రం రోజా విషయంలో ఏదో డౌట్ అయితే ఉంటుంది. ఇది ఎంత చెప్పినా, ఒకవేళ రానివారు వచ్చి దీన్ని ఎంత భయపెట్టినా ఇది తగ్గకపోతే, ఎంతైనా ఆస్తిపై ఆశ కదా, కాబట్టి దీని వేలుతోనే దీని కన్నును పొడిపించాలి అని ప్రేమ్కి ఒక సలహా అయితే ఇస్తుంది. సో ప్రేమ ఐడియా తీసుకువెళ్ళి ఉపేంద్రతో ఇంకా డిస్కస్ అయితే పెడతాడనమాట. ఉపేంద్ర అలా ఫోన్ మాట్లాడుతుంటే కరెక్ట్గా అప్పుడే ఏంటి, మా వదిన గారు యువరాణి అవుతున్నారు, ఆవిడ పేరుపై కొన్ని 1,000 కోట్లు వస్తున్నాయి, అవన్నీ ఆవిడ పేరుకే మీరు రాయాలి, ఆవిడ నాకు చెప్పారు,
100% ఆస్తంతా మా మా రోజా వదిన గారి పేరుపైనే రాయడానికి ఇవాళ బాండ్ పేపర్స్పై సంతకం పెట్టిస్తున్నారు. ఇంకదంతా విని ఉపేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి అంటే ఆ రోజా నన్ను మోసం చేస్తుందా? ముందే 60-40 అని చెప్పి ఇప్పుడేమో మొత్తం ఆస్తి దాని పేరు మీదకి రాపించుకోవాలనుకుంటుందా? అందరి ముందు నేనేమి మాట్లాడలేననే ఇలా నన్ను మోసం చేయాలనుకుందా? అలా మోసం చేసేదైతే నేను ఎందుకు ఇలా చేస్తాను? అంత సీన్ లేదు. ఖచ్చితంగా తన నిజస్వరూపాన్ని నేనే బయట పెడతానని చెప్పి ఉపేంద్ర గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఇది ఇలా ఉండగా రోజా ఇంకా అలా చైర్లో వచ్చి కూర్చుంటుంది. తనకి రానివారు గుర్తొచ్చినా సరే, చనిపోయిన ఆత్మలు నన్నేం చేస్తాయి? అయినా ఇంత ఆస్తి వస్తే ఎవరు మాత్రం కాదనుకుంటారు? నాకు ఆస్తే కావాలి, కాబట్టి నేనేం చేయలేను అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా యువరాణిలా సింహాసనంపై కూర్చోవడానికి కాస్త భయం అనిపిస్తూ లైక్ కూర్చొని ఉంటుందన్నమాట. రోజా ఇంకలా ఆసీనం అవడానికి వెళ్తుంటే ఒక్క నిమిషం అని అంటాడు ఉపేంద్ర. అందరూ ఉపేంద్ర వైపు చూస్తారు. ఏయ్, నువ్వు కావాలనే నన్ను మోసం చేయాలనుకుంటున్నావు కదా రోజా అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి అసలు అని అడుగుతుంది రోజా. ఉపేంద్ర, నీకేం కావాలి ఉపేంద్ర? ఆఖరి నిమిషంలో వచ్చి ఎందుకు ఇలా గొడవ పడుతున్నావు అని అడుగుతుంది రమాదేవి. మీకు తెలియదమ్మగారు, ఈ రోజా అసలు యువరానే కాదు అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోజా. ఏ ఉపేంద్ర, పిచ్చెక్కిందా నీకు? నాకు కాదు, నీకే డబ్బు పిచ్చెక్కింది. ఏం చెప్పావు నువ్వు? ఆస్తిలో 60-40 అని చెప్పావు కదా, కానీ ఇప్పుడు ఆస్తంతా నీ పేరు మీదకి రాబిచ్చుకోవడానికి నన్నే మోసం చేస్తావా? నన్ను టిష్యూ పేపర్లా వాడుకుంటావా? అలాంటప్పుడు నీ గురించి నేనెందుకు నిజం బయట పెట్టకుండా ఉండాలి? నేనే బయట పెడుతున్నాను. తను యువరాణి కాదు, అసలైన యువరాణి వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట అందరూ. ఇంకా రోజా వైపు రమాదేవి చూస్తూ, ఏంటి రోజా, తను చెప్తుంది నిజమా నిజమా అని అడుగుతారు. అంటే అది ఇంకా అలా రోజా వణికిపోతూ ఉంటే రోజా చెంప పగల కొడుతుంది రమాదేవి. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది రోజా. అత్తయ్య అని అంటుంది. షటప్, ఇంకా నన్ను అత్తయ్య అని పిలవద్దు, ఎందుకంటే నువ్వు యువరానివేమోనని నేను నిన్ను చాలా చాలా నమ్మాను. కానీ నువ్వు మాత్రం అస్సలు ఆ మాటే పట్టించుకోవటం లేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు యువరానివి అవ్వకపోతే నువ్వు మా ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు అని అంటుంది. ఇంక వెంటనే చామంతి అలా చూస్తూ ఉంటుందన్నమాట. రోజా ఏమో లేదు, ఆ ఉపేంద్ర ఏదో కావాలని మాట్లాడుతున్నాడు అంటే ఆ ఉపేంద్ర కావాలని మాట్లాడట్లేదని, వాడు నిజాలే చెప్తున్నాడని మాకు అర్థమవుతుంది, నీకే అర్థం కావట్లేదు అని అంటుంటే వెంటనే అరుణ్, మమ్మీ ఎందుకు అలా అనుకుంటావు? వీడు కావాలనే రోజాపై కక్షతోనే ఇదంతా చేయించచ్చు కదా మమ్మీ అని అంటారు. అవును, వీడు కావాలని చేస్తున్నాడు అత్తయ్య అని అంటారు. మరి సాక్ష్యాలు ఎక్కడమ్మా? సాక్ష్యాలు చూపిస్తే ఇదంతా ఉండదు కదా అని అంటారు హర్షవర్ధన్. సాక్ష్యం చూపించాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది అయ్యగారు అని అంటుంది చామంతి. ఇంకందరూ అలా చూస్తూ ఉంటారు. ఏంటా మార్గం అని అడుగుతారు హర్షవర్ధన్. అయ్యగారు, రాజావారి రాణివారి ఎముకలు ఇంకా భద్రంగా భద్రపరిచారు. వాళ్ళిద్దరు కాలి లైక్ అలా అయిపోయి చనిపోయారు, బూడిదైపోయి చనిపోయారు కాబట్టి వాళ్ళ ఎముకలు ఇంకా ఉంటాయి. వాళ్ళ ఎముకల్లో డిఎన్ఏ ఉంటుంది. ఖచ్చితంగా తను వాళ్ళ మనవరాలైతే వాళ్ళ తాతయ్య డిఎన్ఏతో, వాళ్ళ నాన్నమ్మ డిఎన్ఏతో ఖచ్చితంగా రోజా డిఎన్ఏ అనేది మ్యాచ్ అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే అప్పుడు నిజం తెలుస్తుంది అని చెప్తుంది చామంతి. ఇదేదో కరెక్ట్గా ఉందమ్మా, వారం రోజులు పడుతుంది డిఎన్ఏ రిపోర్ట్స్ రావడానికి. కాబట్టి ఈ పట్టాభిషేకాన్ని వారం రోజులు వాయిదా వేద్దాం. ఒకవేళ నువ్వే యువరాణి అని తెలిస్తే నీకే పట్టాభిషేకం జరుగుతుంది. లేదు అంటే మాత్రం అనంటే ఇంకది నా ఇంట్లో ఉండకూడదు హర్ష, ఉండకూడదు. కాబట్టి నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా తన ఇంటి నుండి బయటికే వెళ్ళిపోతుంది అని అంటారు. సార్, ఏంటి సార్ మీరేమీ మాట్లాడట్లేదేంటి? కాబట్టే ఇకపై మనం ఇలానే ఉండాలి అని చెప్పి ఇంకా అలా అరుణ్ కూడా, రోజా నువ్వు యువరాణి కాకపోతే ఐ కాంట్ డూ ఎనీథింగ్, మా మోమ్ చెప్పిందే చేస్తాను అని స్వార్థంగా అక్కడి వెళ్ళిపోతాడు. సో అలా చామంతి రోజా దగ్గరికి వస్తుంది. చూసావా, నువ్వు ఎంత ఎంత ఎగిరి పడినా ఏం జరుగుతుందో ఇప్పుడు నీకైనా అర్థమవుతుందా? నీకొక్కటి చెప్తున్నాను వినక్క, ఇప్పటికైనా నీ గురించి నిజం ఖచ్చితంగా
బయట పడిపోతుంది. ఆ బయట పడినప్పుడు నువ్వు తట్టుకోలేవని నీకు ఎప్పటి నుండో చెప్తున్నాను. ఇప్పుడు ఆ నిజం వెలుగులోకి వచ్చింది. ఇక నువ్వు యువరానివి ఎప్పటికీ కాలేవు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. ఇంకా రోజా ఎలా అయినా ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్నైనా తారుమారు చేయాలి అని ప్లాన్లు వేసుకోవడానికి రెడీ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.